చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగు దేశం జిందాబాద్, తెలుగు దేశం జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ 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 ఎన్టీఆర్ అమర్ హై, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి వర్ధిల్లాలి, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క మరి వర్ధంతి రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కలిసి టవర్ దగ్గర మరి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్టీ రామారావు గారు మకుటం లేని మహారాజు, సినీ పరిశ్రమల్లో కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా కానీ అవన్నీ వదులుకొని ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టాలలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరి సంక్షేమం అభివృద్ధి వైపే ముందు వరుసలో ఉంది. మొదటి నుంచి అనేక రంగాలలో అన్నగారు మరి అభివృద్ధి చెందడం చేసిండ్రు. తర్వాత ఎన్టీ రామారావు గారు సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకొని ఈ పేదవాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రపంచంలోనే మొట్టమొదటి స్కీము ₹2 కిలో బియ్యం, తర్వాత దోతులు, చీరలు, తర్వాత ఉండడానికి నివాసానికి కనీసం వాళ్ళకు ఒక ఇల్లైనా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి అప్పుడు పటేల్ పట్వారీలు కూడా చాలా మటుకు రెవెన్యూ డిపార్ట్మెంట్లలో దోసుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి పటవారీ వ్యవస్థను రద్దు చేసి మరి మాండలిక వ్యవస్థను ప్రారంభించినారు. ఇంటి వద్దకే పరిపాలనను చేసినారు. జన్మభూమి పేరు మీద కానీ అనేక రకాల అభివృద్ధి సంక్షేమం మీదనే దృష్టి పెట్టి చేసినటువంటి ఆ మహానుభావుడు మరి ఆనాడు రాజకీయం అంటేనే తెలియనటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో రాజకీయాన్ని మొత్తం అందరికీ అవగాహన వచ్చేటట్టు మరి ఆ ప్రకారమే నేడు ఇంటికొక కార్యకర్త కూడా తయారయ్యడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనాడు ఎన్టీ రామారావు చేసినటువంటి ఒక చైతన్యంతో ముందుకొచ్చినాయి. మరి భవిష్యత్తులో కూడా మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మరి హైదరాబాదును అనేక రంగాలలో అభివృద్ధి చేసినారు. మరి ఆనాడు చంద్రబాబు చేసినటువంటి అందరూ ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులం మరి తెలుగుదేశం కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక రికార్డు స్థాయిలో 9 నెలల్లోనే అధికారం రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించి మరి రాజకీయంగా ఒక స్థాయిలోకి తీసుకుపోయి మరి అన్న స్థిరస్థాయిగా నిలిచిపోయిండు ప్రజల గుండెల్లో. ఈరోజు ఆయన లేని లోటు దేశ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే కాలంలో 2029లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మేము పనిచేస్తామని దీనికోసం కార్యకర్తలందరూ నడుం బిగించి తెలుగుదేశాన్ని అధికారం తీసుకురావడానికి కృషి చేయాలని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నందమూరి తారక రామారావుకి ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంటాం. మరి మహనీయుడు చేసినటువంటి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ
పెద్ద ఆయన చేసినటువంటి సేవలు పురస్కరించుకుంటూ ఇంకా ముందు ముందు కూడా ప్రభుత్వాలు మారినా రాజకీయ పార్టీలు మారినా ఎంతమంది మారినా కూడా ఎన్టీఆర్ చూపించినటువంటి చొరవతోనే అసెంబ్లీ చేసినటువంటి పథకాలతోనే ఆచారాల్లోనే ముందుకు నడుస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు కూడా పునర్నిర్మాణం చేసుకొని మరి బేరేజ్ చేసుకొని రామారావు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి నిత్యావసర వస్తువులు కానీ కూడు గుడ్డ నీడు అటువంటి పథకాలను కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ముందు పేదలకు జరిపినటువంటి సంక్షేమ పథకాలను కూడా ముందుకు నడిపించాలని చెప్పుకుంటున్నాం. ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబాలకి మీడియా మిత్రులకి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎవరి దగ్గర 28వ ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి ఈనాడు గుర్తింపు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారి తెలుగు జాతి పరిపాలనా విధానాన్ని తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా దశ దిశలో కూడా ఈనాడు మరి తెలుగువారి కీర్తి మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నేటి వరకు ఆనాడు ఈ పథకాలను కూడా కొనసాగిస్తూ అన్న స్ఫూర్తితోనే ఈనాడు పథకాలన్నీ నడుస్తాయనేది వాస్తవం. మరి హైదరాబాదు నగరానికి కూడా ఆనాడు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు ట్యాంకు బండు నిర్మాణం చేసి ఆనాడు హైదరాబాద్ నగరానికి కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు.